వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచి 2024లో భారతదేశం ర్యాంకు ఏ స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ 36, ఆప్షన్ బి 39, ఆప్షన్ సి 40, ఆప్షన్ డి 42. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 39వ ర్యాంక్. సెకండ్ క్వశ్చన్, మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి సంబంధించి ఈ కింది ప్రతిపాదనను గమనించుము. ఏ, ఈ అవార్డు భారత ఆర్మీకి చెందిన మేజర్ రాధికా సేన్కు 2023వ సంవత్సరంగాను ప్రదానం చేశారు. బి, లింగ వివక్ష, మహిళలపై హింసను సమర్థంగా నియంత్రించడానికి పనిచేసే వారికి ఈ అవార్డు బహుకరిస్తారు. పై వాక్యాలలో ఏవి సరైనవో గుర్తించండి. 1 బి మాత్రమే, 2 ఏ మాత్రమే, 3 ఏ మరియు బి రెండూను, 4 ఏ మరియు బి రెండు కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 3 ఏ మరియు బి రెండూను మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్గా రాధికా సేన్కు ఇచ్చారు. థర్డ్ క్వశ్చన్, భారత సంతతి శాస్త్రవేత్త శ్రీనివాస్ ఆర్ కులకర్ణికి 2024వ సంవత్సరానికి గాను ఖగోళ శాస్త్ర విభాగంలో ఏ అవార్డు లభించింది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ షా ప్రైజ్. వివరణ: గామా కిరణాల పేలుళ్ళు, సూపర్నోవా, అంతరిక్ష వస్తువుల పరిశీలన తదితర అంశాల్లో కనుగొన్న విషయాలకు కులకర్ణికి ఈ అవార్డు లభించింది. ఫోర్త్ క్వశ్చన్, స్టార్టప్ జీనోమ్ అనే సంస్థ 2024 గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ నివేదికలో హైదరాబాద్ ఏ స్థానంలో ఉంది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 19వ స్థానంలో ఉంది. వివరణ: ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది సింగపూర్. ప్రధానంగా 5 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ జాబితాను రూపొందించారు. అంకుర సంస్థల సామర్థ్యం, నిధుల లభ్యత, మానవ వనరుల నైపుణ్యాలు, అనుభవం, మార్కెట్కు దగ్గర కావడం మరియు విజ్ఞానం. బెంగళూరు 6వ స్థానంలో ఉంది, ఢిల్లీ 7వ స్థానంలో ఉంది. మన హైదరాబాద్ వచ్చేసి 19వ స్థానంలో ఉంది. ఫిఫ్త్ క్వశ్చన్, జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారం ఎవరికిచ్చారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐఏఎస్ అధికారి ఎంవిఆర్ కృష్ణతేజకు ఇచ్చారు. వివరణ: కృష్ణతేజ పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన వ్యక్తి. ఆయన కేరళ రాష్ట్రం త్రిశూర్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఈ అవార్డు కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 609 మంది విద్యార్థులను గుర్తించి దాతల సహకారంతో వారు ఉన్నత చదువులు చదివించేలా చూశాడు. సో అందుకు ఇతనికి బాల హక్కుల రక్షణ కమిషన్ పురస్కారం లభించింది. సిక్స్త్ క్వశ్చన్, భారతదేశ నూతన సైన్యాధిపతిగా ఎవరిని నియమించారు? లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. వివరణ: ప్రస్తుతం సైన్యాధిపతిగా ఉన్న జనరల్ మనోజ్ సి పాండే జూన్ 30న పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేదిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం జూన్ 11న నిర్ణయం తీసుకుంది. ఇతను జూన్ 30వ తేదీన కొత్త బాధ్యతలను స్వీకరిస్తాడు. సెవెంత్ క్వశ్చన్, జాతీయ భద్రత సలహాదారుగా ఎవరిని నియమించారు? ఆన్సర్: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన అజిత్ డోబాల్. ఎయిత్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎవరిని నియమించారు? ద ఆన్సర్ ఇస్ సీనియర్ ఐఏఎస్ అధికారి నిరబ్ కుమార్ ప్రసాద్. వివరణ: ఇతను జూన్ 7న సచివాలయంలో బాధ్యత స్వీకరించాడు. ఇంతకుముందు సిఎస్గా ఉన్న కెఎస్ జవహర్ రెడ్డి పదవి విరమణ చేశాడు. ఫస్ట్ క్వశ్చన్, నందం రఘువీర్ అందుకున్న అవార్డు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఉత్తమ రైతు అవార్డు, ఆప్షన్ బి శ్రేష్ఠ రైతు అవార్డు, ఆప్షన్ సి వినూత్న రైతు అవార్డు, ఆప్షన్ డి ప్రగతిశీల రైతు అవార్డు. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి వినూత్న రైతు అవార్డు. నందం రఘువీర్ అందుకున్న అవార్డు ఒకటే కాదు, సో అతను ఏ ప్రాంతానికి చెందినవాడో ఆ అవార్డు ఎవరిచ్చారు అనేది కూడా చూద్దాం. నందం రఘువీర్ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెనుమలూరుకు చెందిన రైతు. నందం రఘువీర్కు భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఐఏఆర్ఐ వినూత్న రైతు అవార్డు 2024ను అందజేసింది. సో ఇతను దేశవ్యాప్తంగా పర్యటించి 250 రకాల పురాతన వరి విత్తనాలను సేకరించాడు. సో అందులో 10కి పైగా జీఐ కలిగి ఉన్నాయి. అందుకుగాను అతనికి వినూత్న రైతు అవార్డును అందజేశారు. సెకండ్ క్వశ్చన్, మెక్సికో దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎవరెన్నికయ్యారు?
ఆప్షన్ ఏ మార్గరెట్ థాచర్, ఆప్షన్ బి ఇందిరా గాంధీ, ఆప్షన్ సి క్లాండియా షెన్బామ్, ఆప్షన్ డి అంజెలా మెర్కల్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి క్లాండియా షెన్బామ్. 200 ఏళ్ల స్వతంత్ర మెక్సికో దేశ అధ్యక్ష పీఠం ఎక్కనున్న తొలి మహిళగా క్లాండియా షెన్బామ్ ఎన్నికయ్యారు. ఈమె మెరీనా పార్టీకి చెందింది. థర్డ్ క్వశ్చన్, ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జూన్ 5, ఆప్షన్ బి జూన్ 7, ఆప్షన్ సి జూన్ 12, ఆప్షన్ డి జూన్ 14. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి జూన్ 7. ప్రపంచ ఆహార భద్రత దినోత్సవంతో పాటు కొన్ని ముఖ్యమైన రోజులను జూన్ మంత్లో చూద్దాము. సో ప్రపంచ ఆహార భద్రత దినోత్సవ థీమ్ 2024 ఆహార భద్రత ఊహించని వాటి కోసం సిద్ధం చేయండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనం జూన్ 5న జరుపుకుంటాము. సో ప్రపంచ పర్యావరణ దినోత్సవ థీమ్ ల్యాండ్ రెస్టోరేషన్, డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలెన్స్. నెక్స్ట్, ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ 12న జరుపుకుంటాము. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ థీమ్ వచ్చేసి 2024 ఈజ్ లెట్స్ యాక్ట్ ఆన్ అవర్ కమిట్మెంట్స్ ఎండ్ చైల్డ్ లేబర్. నెక్స్ట్, ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ 14న జరుపుకుంటాము. 2024 ప్రపంచ రక్తదాత దినోత్సవం థీమ్ ఈజ్ 20 years of celebrating giving. థ్యాంక్ యూ బ్లడ్ డోనర్స్. ఫోర్త్ క్వశ్చన్, అమ్మా యాప్కి సంబంధించి ఈ కింది ప్రతిపాదనలు గమనించుము. ఏ, దీన్ని వరంగల్ నిట్ విద్యార్థులు అయిన ఆదర్శరావు, సయ్యద్ పర్జనుద్దీన్ రూపొందించారు. బి, మాటలు సరిగా రాని పిల్లల కోసం ఈ యాప్ని రూపొందించారు. సి, ఈ యాప్ 2024 జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబడింది. పై వాక్యాలలో ఏది సరైనవి? 1 ఏ అండ్ బి, 2 బి అండ్ సి, 3 ఏ అండ్ సి, 4 ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1 ఏ అండ్ బి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం తెలంగాణకు సంబంధించిన జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ క్రింది వాక్యాలను పరిగణించుము. ఏ, రాష్ట్రంలో మహిళా శక్తి తొలి క్యాంటీన్లను మంత్రి సీతక్క సచివాలయంలో ప్రారంభించారు. బి, క్యాంటీన్లను నిర్వహించే మహిళలు హోటల్ మేనేజ్మెంట్ విద్య అయినా లేదా ఏదైనా FCI డిప్లొమా కోర్స్ అయినా చేసి ఉండాలి. సి, బీహార్లో 2018 నుండి విజయవంతంగా కొనసాగుతున్న దీదీకి రసోయ్ స్కీమ్ తరహాలోనే వీటిని నిర్వహించనున్నారు. డి, మహిళా క్యాంటీన్లను 2 మోడల్స్లో ఏర్పాటు చేశారు. సుమారు 15 లక్షలతో ఒక మోడల్, రూపాయలు 25 లక్షలతో మరో మోడల్ ఉంటుంది. పై వాక్యాలలో ఏవి సరైనవి? 1 AB మరియు సి, 2 A మరియు సి, 3 AB మరియు సి, 4 AC మరియు డి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 4 AC మరియు డి. సో మనకు క్యాంటీన్లను నిర్వహించడానికి మహిళలు ఎటువంటి కోర్స్ చేయవలసిన అవసరం లేదు. సెకండ్ క్వశ్చన్, ఈ కింది వాక్యాలను గమనించండి. ఏ, అంతర్జాతీయ మెడిటెక్ సంస్థ ఒలింపిక్స్ ఆపరేషన్ హైదరాబాద్లో తన పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. బి, దీనికోసం HCL టెక్నాలజీతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. పై వాక్యాలలో ఏది సరైనది? 1 ఏ మాత్రమే, 2 A మరియు బి, 3 B మాత్రమే, 4 A మరియు బి రెండు కావు. ద ఆన్సర్ ఈస్ 2 A మరియు బి. థర్డ్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలోని ఏ అభయారణ్యం ATR పరిధిలో ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు అటవీశాఖ ఇటీవల తెలిపింది? ఆప్షన్ ఏ కవ్వాల్ టైగర్ రిజర్వ్, ఆప్షన్ బి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, ఆప్షన్ సి ఏటూరు నగరం అభయారణ్యం, ఆప్షన్ డి ఆదిలాబాద్ పెద్దపుల్ల ATR. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. ఫోర్త్ క్వశ్చన్, ఈ కింది వాక్యాలను గమనించండి. ఏ, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సంస్థలు శాఖలు తెలంగాణ సంక్షిప్త పదాన్ని తప్పనిసరిగా TSకి బదులుగా TG అని రాయాలని CS శాంతికుమారి మే 17న ఉత్తర్వు జారీ చేసింది. బి, ఆరోగ్యానికి హానికరమైన గుట్కా తయారీ అమ్మకాలపై సంవత్సర కాలం పాటు నిషేధం విధిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే 24న ఉత్తర్వులు జారీ చేసింది. పై వాక్యంలోని ఏవి సరైనవి? 1 A మాత్రమే, 2 B మాత్రమే, 3 A మరియు B ఏది కాదు, 4 A మరియు B రెండూను. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 A మరియు B రెండూను.
ఫిఫ్త్ క్వశ్చన్ కింది వాక్యాలను పరిగణించుము. ఏ. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి జూన్ 2న ఆవిష్కరించి రాష్ట్ర గీతంగా ప్రకటించారు. బి. ఈ గీతాన్ని అందశ్రీ రాయగా ఎంఎం కీరవాణి స్వరాలు అందించారు. సి. ఈ గీతం 2.5 నిమిషాల నిడివితో ఒకటి, 13.5 నిమిషాల నిడివితో మరొకటి 2 వెర్షన్లుగా ఉంది. డి. ఈ రెండింటినీ కూడా రాష్ట్ర గీతంగానే పరిగణిస్తారు. సరైన సమాధానాన్ని ఎంచుకొనుము. 1. ఏ, బి మరియు సి. 2. ఏ, సి మరియు డి. 3. ఏ మరియు బి మాత్రమే. 4. పైవన్నీ సరైనవే. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 4. పైవన్నీ సరైనవే. సిక్స్త్ క్వశ్చన్ ఈ కింది వాక్యాలను పరిగణించుము. ఏ. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో ఆయా పాఠశాలలో విద్యనభ్యసించే పిల్లల తల్లులు సభ్యులుగా ఉంటారు. పై వాక్యాలలో ఏది సరైనది? 1. ఏ మరియు బి. 2. బి మాత్రమే. 3. ఏ మాత్రమే. 4. పైవేవి కావు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1. ఏ మరియు బి. సెవెంత్ క్వశ్చన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలకు సంబంధించి ఈ కింది ప్రతిపాదనను గమనించుము. ఏ. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు 2024 జూన్ 2వ తేదీతో ముగిసింది. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధాని. బి. విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పౌర రక్షణ బాధ్యతను గవర్నర్కి అప్పగించారు. ఈ గడువు అయిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం చేతికి ఈ బాధ్యత అందుతుంది. పై వాక్యాలలో ఏది సరైనది? 1. బి మాత్రమే. 2. ఏ మరియు బి రెండూను. 3. ఏ మాత్రమే. 4. ఏవి కావు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2. ఏ మరియు బి రెండూను. ఎయిత్ క్వశ్చన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని 2024 జూన్ 5న నిర్వహిస్తారు. అయితే 2024 ఏడాది దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఆప్షన్ బి వరల్డ్ మైల్ ఛాలెంజ్. ఆప్షన్ సి ల్యాండ్ రెస్టోరేషన్ డీసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలెన్స్. ఆప్షన్ డి ప్రొటెక్ట్ ఇన్సెక్ట్స్ ప్రొటెక్ట్ బర్డ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ల్యాండ్ రెస్టోరేషన్ డీసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలెన్స్. క్వశ్చన్ నెంబర్ 1 ఫ్రెంచ్ ఓపెన్ 2024 ప్యారిస్లో జరిగిన మహిళల సింగిల్స్ టైటిల్ని ఎవరు కైవసం చేసుకున్నారు? ద ఆన్సర్ ఇస్ ఈగా స్వియాటెక్. వివరణ ఈమె పోలాండ్ దేశానికి చెందింది. జూన్ 8న ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వియాటెక్ ఇటలీకి చెందిన జాస్మిన్ ప్లవ్లీని పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన స్వియాటెక్ 24 లక్షల యూరోలు సుమారు 22 కోట్ల ప్రైజ్ మనీగా లభించాయి. గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్లో వరుసగా 3వ ఏడాది స్వియాటెక్ ఛాంపియన్గా నిలిచింది. సెకండ్ క్వశ్చన్ ఫ్రెంచ్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు కైవసం చేసుకున్నారు? ద ఆన్సర్ ఇస్ కార్లోస్ అల్కరాజ్. వివరణ జూన్ 9న ఫ్రాన్స్ రాజధాని అయిన ప్యారిస్లో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్లో కార్లోస్ అల్కరాజ్ విజయం సాధించాడు. ఇతను స్పెయిన్కి చెందిన వ్యక్తి. కార్లోస్ అల్కరాజ్ జర్మనీ ఆటగాడు అయిన అలెగ్జాండర్ జెర్వేవ్ను ఓడించి తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ని గెలుచుకున్నాడు. విజేతగా నిలిచిన కార్లోస్ అల్కరాజ్కి 24 లక్షల యూరోలు సుమారు 22 కోట్లు ప్రైజ్ మనీగా లభించాయి. అతనికి ఇది 3వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. 2022లో యుఎస్ ఓపెన్, 2023లో వింబుల్డన్ నెగ్గాడు. పిన్న వయసులో 3 భిన్నమైన కోర్టులపై గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలిచిన తొలి ఆటగాడు అల్కరాజ్. థర్డ్ క్వశ్చన్ ఎల్లోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో స్వర్ణ పతాకం కైవసం చేసుకుంది ఎవరు? నిఖత్ జరీన్. వివరణ తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ఎల్లోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో స్వర్ణ పతాకం కైవసం చేసుకుంది. మే 18 కజకిస్తాన్ రాజధాని అస్తానాలో జరిగిన 52 కేజీల విభాగం ఫైనల్లో నిఖత్ 5 పాయింట్ల తేడాతో కజకిస్తాన్కు చెందిన జజీరా ఉరగ్బయోవా పై విజయం సాధించింది. మరో భారత బాక్సర్ మీనాక్షి కూడా
స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. 48 కేజీల విభాగం ఫైనల్లో ఆమె 4-1 తేడాతో రెహ్మనోవా ఉజ్బెకిస్తాన్ను ఓడించింది. అయితే ఫైనల్లో ఓడిన మరో ఇద్దరు భారత బాక్సర్లు అనామిక 50 కేజీస్, మనీషా 60 కేజీస్ రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఓవరాల్గా ఈ టోర్నమెంట్లో భారత్ మొత్తం 12 పతకాలతో తమ అత్యున్నత ప్రదర్శన నమోదు చేసింది. ఇందులో 2 స్వర్ణాలు. ఫోర్త్ క్వశ్చన్, అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పిన వ్యక్తి? ద ఆన్సర్ ఇస్ రోహిత్ శర్మ. ఫిఫ్త్ క్వశ్చన్, ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్లో మహిళల విభాగంలో విజేత ఎవరు? ద ఆన్సర్ ఇస్ దివ్య దేశ్ముఖ్. వివరణ: జూన్ 13న గుజరాత్ రాజధాని అయిన గాంధీనగర్లో జరిగిన ఈ టోర్నీలో ఆఖరి రౌండ్లో బెలోస్లావాను ఓడించింది. మొత్తం 11 రౌండ్లలో 10 పాయింట్లు సాధించింది దివ్య. సిక్స్త్ క్వశ్చన్, ఆసియా జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతాకం గెలిచిన భారత తొలి క్రీడాకారిణి ఎవరు? ద ఆన్సర్ ఇస్ దీపా కర్ణాకర్. వివరణ: ఉజ్బెకిస్తాన్ రాజధాని తష్కెంట్ మే 26న జరిగిన వాల్ట్ ఫైనల్లో దీపా 13.566 స్కోర్తో అగ్రస్థానానికి కైవసం చేసుకుంది. సెవెంత్ క్వశ్చన్, ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారత్కు ఎన్నో స్థానం వచ్చింది? ద ఆన్సర్ ఇస్ 6వ స్థానం. వివరణ: ఈ పోటీల్లో 17 పతకాలతో భారతదేశం 6వ స్థానంలో ఉంది. చైనా 87 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది మే 17 నుంచి 25వ తేదీ వరకు జపాన్లోని కోబేలో జరిగాయి. ఎయిత్ క్వశ్చన్, ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ నియంత్రమైన అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయడం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏ పోర్టల్ను తీసుకొచ్చింది? ద ఆన్సర్ ఇస్ పరివాహన్ పోర్టల్. నైన్త్ క్వశ్చన్, ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఎవరు ప్రపంచ రికార్డుతో సహా స్వర్ణ పతాకం కైవసం చేసుకున్నారు? ఆన్సర్ ఇస్ భారతీయ అమ్మాయి అయిన ప్రీతిస్మిత. ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత టీనేజర్ దేవబ్రత్ బరాలి స్వర్ణం గెలిచాడు. ఇది మే 23న పెరు రాజధాని లీమాలో జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, ప్రైవేట్ అంతరిక్ష సంస్థ కాస్మోస్కు చెందిన ఏ రాకెట్ ప్రయోగం 2024 మే 30న విజయవంతమైంది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అగ్నిబాన్. వివరణ: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఏర్పాటు చేసిన తొలి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ALP-01 నుండి అగ్నిబాన్ రాకెట్ను నింగిలోకి విజయవంతంగా పంపారు. చెన్నైకి చెందిన ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ ఎయిర్ స్పేస్ సంస్థ అగ్నిబాన్ అనే సబార్బిటాల్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ రాకెట్ను రూపొందించింది. అగ్నికుల్ కాస్మోస్కు చెందిన మొదటి వాహన నౌక. అగ్నిబాన్ రాకెట్లో ప్రపంచంలోనే తొలిసారి తయారు చేసిన సింగిల్ పీస్ 3D ప్రింటింగ్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్ను అమర్చారు. దీనిపై అగ్నికూల్ కాస్మోస్ పేటెంట్ ఉంది. ఇది సబ్ కూల్డ్ ద్రవ ఆక్సిజన్ ఆధారంగా ఒక స్టేజిలోనే పనిచేస్తుంది. ఈ వ్యవస్థ పూర్తిగా దేశంలోనే అభివృద్ధి చేశారు. దేశంలోనే తొలి సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ఆధారిత రాకెట్గా ఇది రికార్డుకెక్కింది. ఈ అగ్నిబాన్ రాకెట్ పొడవు 6.2 మీటర్లు. ఈ రాకెట్లో తొలిసారి ఇంటర్నెట్ ఈథర్నెట్ ఆధారంగా పనిచేసే ఏరియానిక్స్ వ్యవస్థను వాడారు. సెకండ్ క్వశ్చన్, నాగాస్ట్రా 1కి సంబంధించిన ప్రతిపాదనలను గమనించండి. ఏ GPS ఆధారంగా 2 మీటర్ల ఖచ్చితత్వంతో దాడి చేయగలదు? బి, ఇది కమికేజ్ మోడ్లో దాడి చేస్తుంది. సి, దీనిని ఆత్మాహుతి లేదా సూసైడ్ డ్రోన్ అని కూడా పిలుస్తారు. డి, దీని ప్రత్యేకత లక్ష్యాన్ని నాశనం చేయడంతో పాటు అది కూడా తాను నాశనం చేసుకుంటుంది. సరైన జవాబును ఎంచుకొనుము. 1 AB మరియు సి, 2 BC మరియు డి, 3 పై1ని, 4 CD మరియు ఏ. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 3 పై1ని కరెక్ట్. థర్డ్ క్వశ్చన్, ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు గ్లోబల్ రైస్ సమ్మిట్ 2024 ఎక్కడ జరిగింది? తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్లో జరిగింది. వివరణ: జూన్ 7, 8 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఈ సదస్సును ప్రారంభించారు.
ప్రపంచ బియ్యం మార్కెట్, హైబ్రిడ్ బియ్యం పరిశ్రమ, ఆహార భద్రతపై బియ్యం విధానాల ప్రభావం తదితర అంశాలపై తొలి రోజు చర్చలు జరిగాయి. ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సుకు భారత్లో ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణకు దీనికి వేదికగా ఎంచుకున్నారు. బ్రిక్స్ కూటమి అంటే బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా. ఈ కూటమిలోకి పూర్తిస్థాయి సభ్య దేశాలుగా ఈజిప్ట్, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇథియోపియాల చేరికను స్వాగతిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. రష్యాలోని నిజ్నీ నోవ్గోరోడ్ వేదికగా జూన్ 10, 2024 బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. 5th క్వశ్చన్. ఒకే రోజు 76 కేసుల్లో తీర్పు వెలువరించి ఏ న్యాయమూర్తి రికార్డు సృష్టించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరిపల్లి నందా. 6th క్వశ్చన్. దేశ రక్షణ అవసరాల కోసం భారత నౌకాదళానికి చెందిన డ్రైవింగ్ సపోర్ట్ వెజల్ నిస్తార్ను సిట్రియాల్ పంపినట్లు మే 28న సంస్థ యాజమాన్యం తెలిపింది. అయితే ఈ డిఎస్వి నిస్తార్ను ఏ షిప్ యార్డ్ నిర్మించింది? ఆప్షన్ ఏ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, ఆప్షన్ బి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, ఆప్షన్ సి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, ఆప్షన్ డి గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, ఆప్షన్ బి. 7th క్వశ్చన్. పాకిస్తాన్ తొలి మహిళ బ్రిగేడియర్ ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్. 8th క్వశ్చన్. అమెరికాలో నిర్వహించిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2024 పోటీల్లో ఎవరు విజేతగా నిలిచారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 12 ఏళ్ల భారతీయ అమెరికన్ విద్యార్థి బృహత్ సోమ. వివరణ. బృహత్ సోమ సహచార విద్యార్థి ఫైజాన్ జాకీతో హోరాహోరీగా జరిగిన టై బ్రేక్లో కేవలం 90 సెకండ్లలో 30 ఆంగ్ల పదాలకు గాను 29 పదాలకు సరైన స్పెల్లింగ్ చెప్పి టైటిల్ని సాధించాడు బృహత్ సోమ. పోటీలో నిలిచిన బృహత్ సోమకి నగదు బహుమతి కింద $50,000తో పాటు ట్రోఫీ, ప్రశంసపత్రం అందుకున్నాడు. బృహత్ సోమ అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 12 ఏళ్ల అబ్బాయి. ఇతను 7వ గ్రేడ్ చదువుతున్నాడు. బృహత్ తండ్రి శ్రీనివాస్ సోమ తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి. 9th క్వశ్చన్. అంగారక గ్రహంపై ఇటీవల కనుగొన్న 3 అగ్నిబిలాల్లో ఒకదానికి ఏ శాస్త్రవేత్త పేరు పెట్టారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ప్రఖ్యాత కాస్మిక్ కిరణ భౌతిక శాస్త్రవేత్త దేవేంద్ర లాల్. ఇందులో మిగతా 2 బిలాలకు ఉత్తరప్రదేశ్లోని ముర్సాన్ పట్టణం, బీహార్లోని హిల్సా టౌన్ పేర్లను పెట్టారు. ఈ ప్రకారం వాటిని లాల్ క్రేటర్, ముర్సాన్ క్రేటర్, హిల్సా క్రేటర్గా వ్యవహరిస్తున్నారు. 10th క్వశ్చన్. ఆఫ్రికా దేశమైన ఘనాలో 4G, 5G మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే ప్రక్రియలో ఈ క్రింది తెలుపబడిన సంస్థలు పాలుపంచుకున్నాయి. ఆప్షన్ ఏ భారతీయ ఎయిర్టెల్, రాడిసన్, విఐ. ఆప్షన్ బి భారతీయ ఎయిర్టెల్, నోకియా, సామ్సంగ్. ఆప్షన్ సి రాడిసన్, టెక్ మహేంద్ర, నోకియా. ఆప్షన్ డి టెక్ మహేంద్ర, రాడిసన్, భారతీయ ఎయిర్టెల్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రాడిసన్, టెక్ మహేంద్ర, నోకియా. నూతనంగా అపాయింట్ అయిన ముఖ్యమంత్రులు. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మగిరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమా ఖాండు, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ. లిథువేనియా అధ్యక్షుడు గిటానస్ నౌసెడా, ఐస్లాండ్ అధ్యక్షురాలు హల్లా థామస్ డటీర్, వియత్నాం నూతన అధ్యక్షుడు టోలామ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలు క్లాండియా షెన్బామ్.